భారీ స్కామ్ కు పాల్పడిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ వందల కోట్ల రూపాయల స్టాంపు డ్యూటీ ఎగ్గొట్టిందని, విషయం బయటపడేసరికి ఓ కార్యకర్తపై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కామ్పై ఈడీ, సిబిఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానంటున్న మాజీ ఎంపీ తలారి రంగయ్యతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డైరెక్షన్లో స్టాంప్ డ్యూటీ స్కామ్ జరిగినట్లు అనేక అభియోగాలు, ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 920 కోట్ల రూపాయల రుణాల కోసం నకిలీ డాక్యుమెంట్స్ను క్రియేట్ చేసి రుణాలు పొందినట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ముందు మాజీ ఎంపీ, అదేవిధంగా కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య గారు ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ ఏ విధంగా జరిగింది, తర్వాత ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరిపైన అనుమానాలు వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రంగయ్య గారు చెప్పండి, ఈ స్టాంప్ డ్యూటీ స్కామ్ ప్రధానంగా ఏ విధంగా జరిగి ఉంటుంది, ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయంట? మీరు చెప్పినట్టు 920 కోట్లు కాదు, అది చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాదాపు 40 డాక్యుమెంట్స్లో చూస్తే 2 డాక్యుమెంట్స్లోనే ఒకసారి 900 కోట్లు, ఇంకోసారి 700 కోట్లు, ఇంకోసారి 20 కోట్లు ఎస్ఆర్సి సంబంధించినటివే. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎవరు అనేది, ఇన్ఫ్రా ఎవరిది అనేది మీకు అందరికీ తెలిసిందే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారిది. జరిగిన పనితీరు ఇంకా మోడస్ ఆఫ్ రెండే అవి కూడా ఇంకా డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది, ఇంకా ఏ పద్ధతులు అనేది. వాళ్ళు చెప్పిన ప్రకారమే చూస్తే ఏమైపోయిందంటే దాదాపు 0.5% ఎంతో కట్టాలా. ఒక డాక్యుమెంట్ ఐపోతికేషన్ చేసేటప్పుడు 0.5% అంటే 900 కోట్లు తీసుకోవాలా రుణం అంటే 4.5 కోట్లు కట్టాలా స్టాంప్ డ్యూటీ. 700 కోట్లు తీసుకోవాలంటే 3.5 కోట్లు కట్టాలా. వాళ్ళు 100 రూపాయలు కడుతున్నారు లేదా 1000 రూపాయలు కడుతున్నారు, ఎట్లా వీలవుతుంది? వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే, 1,00,000 రూపాయలు కట్టాల్సిన చోట 100 రూపాయలే SHCL అంటారు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్కి సంబంధించి, ఇండియాకి సంబంధించింది అది. వాటికి సంబంధించి 100 రూపాయలే అక్కడ జమ అయింది. అప్పుడు 1,00,000 రూపాయల్లో 100 రూపాయలు జమ అవుతుంది అంటే 99,900 రూపాయలు ఎవరి దాంట్లోకి వెళ్ళాయి. ఇట్లా ఎన్నిసార్లు జరిగాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? నేను అన్ని కన్సర్న్ ఏజెన్సీలకు అన్నిటికి, ఎన్ఫోర్స్మెంట్కు, బ్యాంకింగ్ డివిజన్కి, అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీకి, ఈడీలకి, అన్నిటికీ కన్సర్న్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళన్నిటికీ ఇంకాస్త డీటెయిల్స్తో నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మళ్ళీ ఎప్పుడైతే వివరాలు ఇంకా నాకు అదనంగా వస్తాయో నేను మళ్ళీ వాటి మీద ప్రజల్ని ఎన్లైటన్ చేయడమే మా బాధ్యత. ప్రజల సొమ్ము దుర్వినియోగం